అందరికీ నమస్కారం అండి. మరి ఇక్కడికి వచ్చిన మన పెద్దలు పత్రిజీ గారి యొక్క ప్రతిరూపాలు ఇక్కడ ఉన్న పెద్దలంతా కూడా వాళ్ళందరికీ ఒకసారి క్లాస్ కొట్టుకుందాం మనం. మరి ఎన్నో విషయాలు మనకి తెలియని విషయాలు వారు మనకు అందజేశారు. పరమేశ్వర్ రెడ్డి గారు కర్నూలు నుంచి దరిదాపు 600 కిలోమీటర్ల నుంచి రావటం, మాధవి గారు ఎన్నో పనులు మరి ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఈ కాకుండా ఇది నాకు సరిపోదని చెప్పేసి మరి ఉత్తరాఖండ్కి కూడా వెళ్ళి మరి ఎక్కడికో పిరమిడ్ నిర్మాణాలు మరి ఇంకొక బాధ్యత కూడా మనందరి తరపున భుజస్కంధాల మీద వేసుకున్నారు. ఇప్పుడు ఏంటది శక్తి స్థల్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మరి వారు చెప్పే అన్నీ కూడా మీ అందరికి అర్థమైనాయా? ఇంకా అర్థం కాలేదా? విన్నారుగా అంతా. ఆ పనులన్నీ మనం చెయ్యాలి. రేపటి నుంచి ఎవరైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రాని వాళ్ళందరికీ చెప్పాలా. ఇప్పుడు లైవ్లో వెళ్తుంది, ఇది లైవ్ ప్రోగ్రామ్, ఇది మనం కావాలనే ఇచ్చుకున్నాం. ఖమ్మం జిల్లా అంటే ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఒక రోల్ మోడల్ ఖమ్మం జిల్లా అంటే ఒక ప్రపంచానికి ఆదర్శంగా మన జిల్లా కనిపించాల. మరి విజయభాస్కర్ రెడ్డి గారు మరి భూపత గారు ఒకసారి మరి పిరమిడ్ సేవాదాల తరపున మరి ఎక్కడ పెట్టాలా శాకాహార ర్యాలీ అన్నప్పుడు వాళ్ళు ఖమ్మం జిల్లా నుంచి ఎన్నుకున్నారు. ఎందుకు? పత్రికారు ఎప్పుడు కూడా ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే ఖమ్మం జిల్లా నుంచే మొదలు పెడతారు. మరి అమరావతికి ధ్యాన మహాచక్రం మొదలుపెట్టినప్పుడు మరి ఖమ్మం జిల్లా నుంచే భద్రాద్రి నుంచి మరి ఆత్మారాముడి దగ్గర నుంచి అక్కడ జ్యోతిని తీసుకెళ్ళటం జరిగింది. అలాగనే షిరిడీలో మొదలు పెడితే మరి భద్రాచలం నుంచే తీసుకెళ్ళటం జరుగుతుంది. ప్రతి దాంట్లో కూడా యజ్ఞాల్లో కానీ మరి చక్రాల్లో కానీ ఖమ్మం జిల్లా నుంచి మొదలు పెడతారు. మేడం అంటది ప్రతిసారి కూడా రైలు ఇంజన్ లాంటిది దీనికి ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి అని మన శైలజ మేడం అంటది. శైలజ మేడానికి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. మాట్లాడితే ఆధ్యాత్మిక గుమ్మం అని చెప్పేది. మళ్ళా ఖమ్మం అంటే ఆధ్యాత్మిక గుమ్మం అని చెప్పేది. మరి ఎన్నో విషయాలు మరి ఖమ్మం జిల్లా నుంచి ఉన్నాయి. ఒక ఉద్యమం కూడా మొదలుపెట్టడం, తెలంగాణ ఉద్యమం కూడా, రజాకారుల ఉద్యమం కూడా ఏదన్నా మొదలుపెట్టమంటే ఖమ్మం జిల్లా నుంచే మొదలుపెట్టడం జరిగింది. మరి చరిత్ర ఎంతో ఉంది. మరి దీనికి మనం ఏమి తీసిపోము. మీరు చెప్పినవన్నీ కూడా మా వాళ్ళందరికీ అర్థమైనవి. రేపటి నుంచి మరి ఎన్నో రోజుల నుంచి చేస్తున్నాం. రేపటి నుంచి ఇంకా స్పీడ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి స్టేజీ మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ హృదయపూర్వక ధ్యానవందనాలు, కృతజ్ఞతలు, అభినందనలు. నిజంగా కూడా ఇందాక హనుమంతరావు గారు చెప్పినట్టు ఫోన్ చేశారు భూపతిరాజు గారు. చేయంగానే నేను అదే ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఖమ్మం అంటే ఆధ్యాత్మిక గుమ్మం, కానీ జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో గడప గడపకు ధ్యానము, శాకాహారము, పిరమిడ్ అద్భుత శక్తి వెళ్ళాలంటే ఈ రకంగా మనం మండల కన్వీనర్లను ఎంచుకుంటే అద్భుతంగా వర్క్ జరుగుతోంది అనేది నేను ఎంబడే ఆలోచించాను. ఒక్క మాటతోనే అదంతా కూడా పత్రికారి ఆలోచన. ఒక ఫోన్ చేయంగానే నాకు అనిపించింది అనమాట, ఇలాంటి ప్లాట్ఫామ్ కావాలి అని అనుకున్నాను. ఎన్నోసార్లు నేను పెట్టాను మండల కన్వీనర్లుగా, మరి జిల్లా కన్వీనర్లుగా, గ్రామ స్థాయిలో ఈ ధ్యానాన్ని, శాకాహారాన్ని, పిరమిడ్ అద్భుత శక్తిని తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాయి 24 సంవత్సరాల్లో. కానీ దానికి ఇంకా టైం రాలేదేమో. కానీ మొన్న ఫోన్ చేయంగానే నేను దాన్ని ఎంబటే క్యాచ్ చేశాను. నిజంగా కూడా ఖమ్మం నుంచి 2006లో అహింసా ధ్యాన యజ్ఞం షిరిడీలో మరి అద్భుతంగా జ్యోతి తీసుకొని వెళ్ళాం. 60,000 పాంప్లెట్లు, 120 మండలాలు, 14 జిల్లాలు, ఎంతో అద్భుతంగా. తర్వాత ధర్మమహాచక్రం మరి పత్రిజీ గారి ఆధ్వర్యంలో కార్లు కాన్వాయ్తో మరి అద్భుతంగా ధర్మమహాచక్రం జ్యోతి తీసుకెళ్ళాము. ఆ తర్వాత ధ్యాన గ్రామీణం అశోక గార్డెన్ బుక్ చేస్తే పత్రికారు మారంగారిని అది క్యాన్సిల్ చేయించి మరి శ్రీరాములు వారింటికి పంపించి మరి సీక్వెల్ రిసార్ట్స్లో
మన 5,000 మందితో ధ్యాన గ్రామీణం చేసుకున్నాం మనం. ధ్యాన గ్రామీణ ప్రాజెక్ట్ కూడా ఖమ్మం నుంచి స్టార్ట్ చేశారు. తర్వాత ఆధ్యాత్మిక రాజకీయ యజ్ఞం ఆగస్టు నెలలో. తర్వాత అద్భుతంగా మనం సద్భావన శాకాహార మెగా శాకాహార ర్యాలీ చేసుకున్నాం. అది మరి విశ్వంలోకి వెళ్ళిపోయింది. ఈ ఢిల్లీలో, బాంబేలో, అమెరికాలో మరి అన్ని చోట్ల కూడా శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి అద్భుతంగా. మరి ఇది కూడా మరి పిరమిడ్ సేవాదల్ కార్యాచరణ సదస్సు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇది ప్రపంచానికి వెళ్ళిపోతుంది అనేదే ఒక దివ్య సంకల్పం, పత్రిజీ గారి సంకల్పం. అలా ఫోన్ చేయంగానే నేను ఆలోచించాను. కానీ కొన్ని అవాంతరాలు వస్తాయి కదా, వచ్చినప్పుడు కూడా నేను ఇంటికి వచ్చి 10 నిమిషాలు ధ్యానం చేశాను. ధ్యానం చేస్తే ఒక 5 నిమిషాలలోనే నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటని చెప్పేసి కళ్ళు తెరిచి చూస్తే ఒక దుర్యోధనుడి వెనక ఎన్నో లక్షల సైన్యం ఉంది, కానీ అర్జునుడు వెనక ఒకే ఒక కృష్ణుడు ఉన్నాడు, కానీ ధర్మయుద్ధం జరిగింది. మరి అలా నేను ఉన్నాను అని చెప్పి పత్రికారు నాకు ఆ మెసేజ్ ఇచ్చినట్టుగా అనిపించింది. దీన్ని మరి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అందరూ దీనికి సహకరించారు, అందరి ఆలోచనల్ని పణంగా పెట్టారు. రమేష్ గారు కానీ, హనుమంతరావు గారు కానీ, సీతయ్య గారు కానీ, ప్రసాద్ గారు కానీ, ఇక్కడ ఉమ్మడి జిల్లా మాస్టర్స్ అందరికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. దీనికి ఎంతోమంది సహాయ సహకారాలు కూడా అందించారు అద్భుతంగా. వాళ్ళందరికీ కూడా ఒకసారి మనం గట్టిగా క్లాప్ చేద్దాం. మరి ఇక్కడ ఎంతోమంది ఫోన్ చేయంగానే ఎన్నో ఫోటోలు పంపించారు. మండల కన్వీనర్లుగా ఉంటారా మీరు అనగానే ఓకే మేడం అని చెప్పేసి దగ్గర ఈ ఉమ్మడి జిల్లా కలిపి 100 ఫోటోలు వచ్చాయి. ఒకసారి వాళ్ళందరికీ కూడా గట్టిగా క్లాప్స్ చేద్దాం మనం. అంటే ఇప్పుడు చెప్పిన మన పరమేశ్వరరెడ్డి గారు, భూపతిరాజు గారు, మన నాగేంద్ర గారు, మాధవ్ మేడం వీళ్ళందరూ చెప్పిన ఈ కాన్సెప్ట్ అంతా కూడా వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టే మరి చక్కగా వాళ్ళందరూ దీనికి ఏకీకృతం అయ్యారు. మరొక్కసారి గట్టిగా క్లాప్ చేద్దాం వాళ్ళందరికీ కూడా. మరి మనం అందరం కూడా వాళ్ళు చెప్పినట్టుగా మనం ఈ 14 ఆదర్శాలని ప్రతి ఒక్కళ్ళకి గడప గడపకి జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో గడప గడపకు ధ్యానము, పిరమిడ్ శక్తి, శాకాహారమే, వేరే ఒకటి లేదు. ఇక ఈ 3 పత్రికారి. తర్వాత ఇంకొకటి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా ఉంది, అది కూడా వస్తుంది అద్భుతంగా. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవాళ మోడీ గారు అమెరికా వెళ్ళిండు, ఏం జరుగుతోంది. ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులు కావాలి అంటే నిజంగా కూడా ఆధ్యాత్మికవేత్తలు నాకు మొన్న ఫోటోలు వచ్చాయి 3. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు, మన పవన్ కళ్యాణ్ గారు ధ్యానం చేస్తున్నారు, జానారెడ్డి గారు ధ్యానం చేస్తున్నారు, మన ఖమ్మం జిల్లా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఒకే రోజు 3 ఫోటోలు వచ్చాయి రాజకీయవేత్తలు. మరి ఈ రోజున ఆలోచిస్తే మరి ఐక్యరాజ్య సమితి 200 దేశాలు ఆమోద ముద్ర వేశాయి డిసెంబర్ 21 మన మెడిటేషన్ డేగా. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం దానికి కూడా మనం. మరి సమయము ఆసన్నమైంది. లేట్ చేస్తే గేట్ వేస్తారు. ఆధ్యాత్మిక గేటు లోపల మనం అందరం ఉందాం మిత్రులారా. మరి ఇంత మంచి అవకాశాన్ని మన ఖమ్మం జిల్లాకి ఇచ్చినందుకు పరమేశ్వరరెడ్డి గారికి, భూపతిరాజు గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ సహాయ సహకారాలు చేసిన ఉమ్మడి జిల్లా మాస్టర్స్ అందరికీ, ఇక్కడ వచ్చిన ధ్యానులందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు. థ్యాంక్ యూ సార్. జయ బోలో పత్రి మహారాజుకి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి, పిరమిడ్ సేవాదల్కి, పిఎంసి ఛానల్కి, పత్రిజీ శక్తి స్థల్కి థ్యాంక్ యూ. విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి వేరే జిల్లాల నుంచి కూడా, రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పత్రిజీ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, సేవ అనేది అత్యుత్తమమైంది. మరి ఎంతోమంది గురువులు వారి జీవితాలని మొత్తం త్యాగం చేసి వాళ్ళు సేవలు అందించారు. వాళ్ళు సేవలు అందించారు కాబట్టి వాళ్ళ దగ్గరికి సంపద వచ్చింది. పత్రిసారి ఎప్పుడు చెప్తుంటారు, సేవ అంటే లక్ష్మీదేవి అని. లక్ష్మీదేవి అంటే డబ్బు ఉండడం కాదు. ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వాళ్ళు కనీసం సరైన భోజనం కూడా తినలేరు. కానీ ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళ దగ్గరికే సర్వసంపదలు వస్తుంటాయి. కాబట్టి ఈ రోజున మన ఖమ్మం సేవాదలకి గుమ్మమైంది. సో ఇది చాలా సంతోషం. అయితే మరి నేను వచ్చినప్పుడు పరమేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ సేవాదల గురించి ఏమేం చేయాలో అన్నీ చెప్పారు, కానీ ఏం చేయకూడదో కూడా కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. మరి నేను పిరమిడ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు కన్వీనర్లుగా చాలామంది బాధ్యతలు తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.
సో రానున్న రోజుల్లో మనం ప్రతి గ్రామంలో కూడా కార్యక్రమాలు చేయడం కోసం మనం కార్యసన్నాహం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలో పూర్వకాలంలో 2012కు ముందు నిజంగా పిఎస్ఎస్ మూమెంటు అసలు సిసలైన సేవలు అందించింది. 12 తర్వాత అది 13 తర్వాత కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడు ఈ రోజుల్లో చేస్తున్నారు కానీ కొంచెం ఆ సేవా భావన అనేది తగ్గిపోయింది. మరి దాన్ని మళ్ళీ మరి సీనియర్ మాస్టర్ కాబట్టి వారికి తెలుసు, ఎన్నో రాష్ట్రాల్లో పత్రి సార్తో ఉండి సారు ఏ విధంగా సేవ చేశారో, ఎన్ని కష్టాలు పడ్డారో, వారి కష్టాలన్నిటినీ చూస్తూ పెరిగిన వారు కాబట్టి 19 సంవత్సరాల నుంచే వచ్చారు వారు. వారికి అన్నీ తెలుసు. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా విషయాలు తెలియదు. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు అందించిన సేవల్ని మళ్ళీ మనం అర్థం చేసుకొని నేర్చుకొని, అందుకే దానికి ఎన్నో రేపు ట్రైనింగ్ క్లాసులు కూడా పెట్టడానికి మరి వారు అంత కార్యం సిద్ధం చేస్తున్నారు. కాబట్టి కేవలం క్లాసులు చెప్పడమే గొప్ప అనుకోవడం కాదు. ఆ క్లాసులు చెప్పడానికి వెనక ఎన్నో పనులు ఉంటాయి, ఎంతో సేవ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రజల్లోకి మనం ఎలా వెళ్ళాలి అనే విషయాల్ని మనం అర్థం చేసుకొని ఆ సేవ చేయడంలో ఎంత ఆనందం ఉందో, ఎంత సత్యం ఉందో, ఎంత శక్తి ఉందో కూడా తెలుసుకొని మరి మనం అందరం కూడా ఆ సేవా దృక్పథంతో, నేను కూడా చిన్నప్పటి నుంచి ఎన్సీసీలో సేవా కార్యక్రమాలు చేసేవాడిని. మా స్కూల్లో లెర్న్ వాల్యూ లెర్న్ అని రోడ్లు కూడా వేపించేవాళ్ళు. నేను గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను స్కూల్లో. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఒక గవర్నమెంట్ టీచరు, ఎలా సేవ చేయాలో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మరి నేను గత 20 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కూడా నా సేవలు అందించాను. సో ఇంక ముందు కూడా అందిస్తాను. మరి కాబట్టి మనం ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, అలాగే పిరమిడ్ పార్టీని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అది మన సేవలో భాగమే. ఇప్పుడు చాలామంది నాయకులు మేము సేవ చేస్తామని అంటుంటారు, కానీ వాళ్ళు అందించే సేవలేంటో మనకు తెలుసు. కేవలం అంటేనే వాళ్ళకి ఎన్ని సంపదలు వస్తున్నాయో మనం చూస్తున్నాం. కేవలం అంటేనే ఈ కలియుగంలో సేవ చేస్తాము అంటేనే వాళ్ళకి సంపదలు వస్తున్నాయంటే చేస్తే ఇంకెంత సంపదలు వస్తాయి. కాబట్టి ఆ సేవే సంపద అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని ఆ సేవా దృక్పథంతో, సేవా భావంతో మనం అందరం ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ మహారాజ్ కి, పత్రిజీ మహారాజ్ కి, పత్రిజీ మహారాజ్ కి. పత్రిజీ సారు ఉద్యోగంలో ముందు గ్రామాలలో ఎలా ప్రజలు వ్యవసాయం చెయ్యాలి అని సేవ చేశారు ఫస్ట్. ఆ తర్వాత ఆ ఫ్యూచర్ ఎటు తీసుకెళ్ళిందంటే ప్రపంచం కోసం, ఈ జన్మ చివరి జన్మగా ప్రపంచం కోసం చివరి క్షణం వరకు, చివరి శ్వాస వరకు ప్రజలందరికీ, అంటే అందరూ బాగు కోరుకోవాలని పత్రిజీ గారు ఎంత సంకల్పించారు, ఎంత ప్రేమ భూమండలం అంటే. ఆయన ప్రతి క్షణం కూడా జీవిస్తే ఎలా జీవించాలి అంటే కాఫీ ఒక చోట, టిఫిన్ ఒక చోట, లంచ్ ఒక చోట, డిన్నర్ ఒక చోట. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క టైంలో ఉన్నారు, 3 టైంలలో 3 దేశాలలో ఉన్నారు. అంటే ఒక సేవా భాగ్యము ఎంతటి గొప్పతనాన్ని సృష్టిస్తే చూడండి. అంటే ప్రజల కొరకు, ప్రజల చేత పరిపాలింపబడే వ్యవస్థ ప్రజాస్వామ్యం ఎలా అవుతున్నారో ప్రజల కొరకు చేస్తున్నాం మనం. ప్రజల చేత ధ్యానం చేయించాలి. ప్రతి క్షణం కూడా సేవ గురించి. ఆ రోజు నేను తెలుసుకున్న జ్ఞానాన్ని 2004లో 2007లో స్టెప్ వేశాను. 18-19 సంవత్సరాలు అవుతుంది. అందరూ డబ్బు ఎలా వస్తుంది, ఎలా నడవాలని చెప్పి ఆలోచిస్తారు. కానీ నేను ఈ పని చేస్తే, ఈ సేవ చేస్తే ఆ సేవే నాకు అన్నిటినీ తీసుకొచ్చి పెడుతుంది. ఈరోజు పత్రిజీ దగ్గర డబ్బులు ఉన్నాయని బయటకు వెళ్ళారా? లేదు, లక్ష్యం కోసం పనిచేశారు. ధ్యాన సేవే దైవ సేవ ఒక క్యాప్షన్తోనే పిరమిడ్ సేవాదల్ ఈరోజు ప్రపంచ పటంలో ప్రజలందరికీ ధ్యానం కానీ అన్ని రకాల విద్యలు కానీ నేర్పిస్తుందంటే ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నుంచి పిరమిడ్ సేవాదల్ మాత్రమే. ఎక్కడైనా కూడా, ఏ కార్యక్రమంలో, ఏ ర్యాలీ అయినా కూడా ఒక చిన్న పిల్లాడి నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు పిరమిడ్ సొసైటీలో. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన ఊర్లో, నాకు ధ్యానం తెలిసిన కొత్తలో స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో, నేను చదువుకున్న స్కూల్లో ధ్యానం నేర్పించాను. ఫస్ట్ నేను చదువుకున్న కాలేజీలో ధ్యానం నేర్పించాను. అలా ఎవరెవరు ఎక్కడెక్కడ చదువుకున్నారు, నా స్కూల్ ఇది అన్న సెల్ఫ్గా వెళ్ళండి. తర్వాత మీ ఊర్లో ఉన్న అంగన్వాడీ స్కూల్ అయినా సరే ధ్యానం నేర్పించడం మొదలుపెట్టండి.
ఎందుకంటే ఎక్కడన్నా పర్మిషన్ కోసం వెళ్ళినప్పుడు ఈ పర్మిషన్ కావాలంటే మీరు పిరమిడ్ వాళ్ళంటే అవునంటే నేను కూడా ఒక చోట ధ్యానం నేర్చుకున్నాను పలానా చోట అని చెప్పి ఆయన మనకు గంటలో జరగాల్సిన పని నిమిషంలో చేసి పంపిస్తారు. అంటే సేవ యొక్క అద్భుతం ఎంత బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని ఈరోజు పిరమిడ్ మాస్టర్కి వచ్చిందంటే ఈ రోజుల నుంచే నువ్వు సేవ చేసే భాగ్యం నీకు కలిగిందని పత్రిజీ కొన్ని విషయాలలో చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి లక్ష్యం అందరూ సేవ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సభ పెద్దలకు, ఈ కూర్చున్న ధ్యానులకు అందరికీ నమస్కారం. ప్రతి ఒక్క పని సక్సెస్ కావాలంటే సిస్టమ్ అంత స్ట్రాంగ్గా ఉంటే అది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇండియాలో తీసుకుంటే రాజ్యాంగము ప్రతి ఒక్కరు కూడా ఒక సిస్టమ్ ద్వారా ఫాలో అయ్యి ప్రతి ఒక్కరు నడుచుకుంటుంది. ఒక ట్రైన్ తీసుకుంటే ఒక ట్రైన్ ఎన్నో వేల కిలోమీటర్ పరిగెడుతుంది, స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు. ఆలస్యంగా కాకుండా కరెక్ట్ టైంకి వెళ్తుంటుంది. అంటే దాంట్లో గార్డ్స్ మారుతుంటారు, డ్రైవర్లు మారుతుంటారు, దాంట్లో వచ్చేసి ఎంతోమంది ఫిట్టర్ ఇంజనీరు స్టాఫ్ మారుతుంటారు. కానీ ట్రైన్ మాత్రము ఆ సిస్టమ్ ప్రకారం నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఈ మన ఒక సేవదల్లో కూడా ఒక సిస్టమ్ తయారు చేశాం అనమాట ఇక్కడ. కాబట్టి ఒక సిస్టమ్ మనకి సారు 14 ప్రిన్సిపల్స్ పెట్టారు ఇక్కడ. ఆ సిస్టమ్ ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తుంటే ఖచ్చితంగా అంటే మనము ఒక లక్ష్యాన్ని చేరుకుంటాం. అంతెందుకంటే ఇక్కడ సేవ అంటే మనం ఏదో సేవ కాదు, అక్కడ మనకు మనం సేవ చేసుకుంటుంటాం ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మనము ఉద్ధరించుకుంటూ ఉంటాం. మనం ఏదో సేవ అంటే ఇతరులు సేవ చేసుకుంటేనే మనము కరెక్షన్ చేసుకుంటా ఉద్ధరించుకుంటూ వెళ్తుంటాం అనమాట. కాబట్టి ఈ సేవ ఎందుకంటే ఎప్పుడైతే మనము ఇతరు సేవ చేస్తామో ఈశ్వరం చేసినట్టు మనము పోల్చుకుంటాం. అలాగే మన కొరకే సేవ చేసుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి ఇంకోటి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నేను ఒక గురువుని చూశాను అట్లా అంటారు, కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పత్రిసారిని కలిశాను, పత్రిసారి షేకాన్ని తీసుకున్నాను, ఆయనతో మాట్లాడాను. ప్రతి ఒక్కరికి ఇక్కడ అనుభవాలు ఉన్నాయి. ఆ అద్భుత భాగ్యం కలిగింది. కాబట్టి రాబోయే జనరేషన్స్ కూడా మీ యొక్క జ్ఞానాన్ని గురువుతో యొక్క జ్ఞానాన్ని మీరు పంచుకోవాలి. ఎట్లుంటుందంటే మధ్యలో కొంచెం గ్యాప్ రావడం వల్ల కొంత కోల్పోతూ ఉంటాం. ఒక చిన్న కథ చెప్పి ముగిచ్చేస్తాను. ఒక ఊరంటండి, ఆ ఊరిలో వచ్చేసి ఒక బ్రాహ్మణుడు పూజ చేస్తూ ఉంటాడు. వాళ్ళ కొడుకు చిన్న అబ్బాయి అనమాట, పక్కన కూర్చొని ఉంటాడు. వాళ్ళు వచ్చేసి మార్నింగ్ పూజ చేస్తూ ఉంటే పిల్లి డిస్టర్బ్ చేస్తుంటే ఒక చోట డిస్టర్బ్ చేస్తుంటే ఆ యొక్క బ్రాహ్మణుడు ఏం చేస్తారంటే పూజ గురించి డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి గంప కింద మూస్తాడనమాట. అబ్బాయి గమనిస్తాడు, ఓకే మా నాన్న పూజ చేయకముందు పిల్లి తీసుకొచ్చి గంప కింద మూయాల, అది ప్రిన్సిపల్. పూజ చేస్తాడు, ఆ యొక్క బ్రాహ్మణుడు చలించిపోతాడు ఒకరోజు. తర్వాత ఆ అబ్బాయి పెద్దగా ఏంటాడు, కొంచెము పూజ చేయాలా ఎలాగ తెలియదు కదా, ఈ ప్రిన్సిపల్స్ వాళ్ళ ఆయన పూర్తిగా బోధించలే, చూశాడనమాట. ఓకే పూజ చేయాలంటే పిల్లి కావాలా, పిల్లి తెచ్చుకొని గంప కింద పెట్టి పూజ చేసేవాడు. ఆ రోజు పిల్లి దొరకలేదనుకోండి, పక్క ఊరికి వెళ్ళి ఆ పిల్లి తెచ్చుకొని ఖచ్చితంగా అంటే పూజ జరిపించాల. అది ఎందుకంటే అలా మారిపోయిందనమాట. అట్లా మనం కూడా మన గురువు గారు 18 ఆదర్శ సూత్రాలు, ఈ యొక్క విధి విధానాలు 14 యొక్క సూత్రాలు చెప్పాడు. కాబట్టి మనము దాన్ని ఒక సిస్టమ్ తయారైపోయింది. ఆ సిస్టమ్ మనం ఉన్నట్టుగా ఆచరించుకుంటా, మనల్ని ఆచరించుకుంటా, ఇతరులు కూడా మన ఆచరించని బోధించుకుంటా, మనం ఉద్ధరించుకుంటా వెళ్తే అంతకంటే ఇంకెక్కట్లేదు. ఈ అందరికీ ఆకలిగా ఉంది కాబట్టి ముగిచ్చేసుకుంటున్నాను. ముందుగా మన బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆత్మ ప్రణామాలు, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు, అలాగే వేదిక ముందున్న మన ధ్యానులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. నేను ఈ మధ్యలోనే రీసెంట్గా అంటే ఈ ఏప్రిల్ వస్తే 3 years అయ్యి 4 years రన్నింగ్ అవుతుంది ఈ మధ్యలోనే. కాకపోతే ఒకటి ఏంది అంటే నేను ఇప్పటి వరకు 52 స్కూళ్ళు ధ్యాన విద్యార్థి బుక్కులు పంచడం జరిగింది, 52 స్కూళ్ళల్లో ధ్యానం చేయించడం జరిగింది, మోటివేషన్ చేయడం జరిగింది. ఇక కూడా ప్రతి స్కూళ్ళల్లో మోటివేషన్ చేసడము, ఈ మన ఏదైతే సేవాదళ తరపున మన పెద్దలు ఇందాక చెప్పినరో అది నేను పాటిస్తాను. మరి ఇందాక మన ఖమ్మం డిస్టిక్ నుంచి ప్రతి మండల్ నుంచి కన్వీనర్ ఎలాగా పెడుతుండ్రో నేను కూడా మా సిరిసిల్ల జిల్లా నుండి
13 మండలాలు ఉన్నాయి. ఈ సంవత్సరం 13 మండలాలు, ప్రతి మండలానికి ఒక కన్వీనర్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సభాముఖంగా చెప్పడమే కాదు, నేను చేసి చూపిస్తాను ఈ సంవత్సరంలో. అదేవిధంగా ప్రతి స్కూల్లో ప్రతి మండల్ కన్వీనరు ప్రతి స్కూల్లో పోయి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నాకు ఈ మధ్యలోనే మన నేను భూపతన్నతోటి జర్నీ చేయడం జరుగుతుంది. అన్నీ భూపతన్న చెప్పిన విధానంలోనే జరుగుతున్నాయి. అదేవిధంగా నేను ఆయనను పాటించడం. అదేవిధంగా నాకు ఇప్పుడు నెక్స్ట్ మంత్ 23 మెగా శాకార ర్యాలీ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈ నెలలో కూడా మనకు ఆదిలాబాద్ 23 ఉన్నది. ఈ నెలలో నెక్స్ట్ మంత్లో మా సిరిసిల్ల జిల్లాలో ఉంది. అందరూ అక్కడికి వచ్చి విజయవంతంగా చేయాలని ధ్యానులందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆ విషయం, ఆ 2 పదాలు భూపతన్నతో పాటు షేర్ చేసుకుంటా అని సిరిసిల్ల ధ్యానం మనకు పాట రూపకంగా ఖమ్మంలో ర్యాలీ చేసినాం కదా మనం. మరి అలాంటి ర్యాలీ సిరిసిల్ల జరగాలవుతా? జరగాలంటే అందరు రావాలవుతా? మీరందరూ చల్ చలో సిరిసిల్ల రావాలి కదలి మీరు, శాకాహార జగత్తు సాధన కొరకై అహింస జగతి జెండా జగరాలి నింగి నిండా, సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై మాంసాహారము మాని హింసను వీడాలి, ఈ భూమాత ప్రేమధామమై తీరాలి. చల్ చలో సిరిసిల్ల రావాలి కదలి మీరు. అందరు సిరిసిల్లకు రావాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు కొత్త కాబట్టి దయచేసి ప్రతి జిల్లా వాళ్ళు, మండల వాళ్ళు కానీ ఎవరైనా కొత్త కాబట్టి మాకు కూడా కొంచెం భయం అనేది ఉంటుంది. ఎందుకంటే ఎట్లా జరుగుతుందని. ఫస్ట్ ఖమ్మం నేను కూడా వచ్చాను అంటే నేను వచ్చినాను మీరు రావాలని డిమాండ్ అనేది కాదు. మనం ఆత్మబంధువులం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ జిల్లా కన్వీనర్ కావచ్చు, మండల కన్వీనర్ కావచ్చు, విలేజ్ వాళ్ళు కావచ్చు, దయచేసి ప్రతి ఒక్కరు రావాలని, ఆ ర్యాలీ విజయవంతం చేయాలని నా హృదయపూర్వకంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. సో నా పేరు బాలయ్య. 2004 నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. మన బండిపల్లి రామయ్య గౌడ్ సార్, అలాగే భీమేష్ ప్రసాద్ సార్, అలాగే ప్రజెంట్ మన భూపతిరాజ్ సార్ ఆధ్వర్యంలో చాలా గొప్ప పతాకము ఈ యొక్క ధ్యానం ప్రచారం అనేది సాగుతుంది. చాలా ఆనందం సార్. అలాగే పిరమిడ్ సేవాదల్ నిర్మాణం అనేది చాలా గొప్ప విశేషం. ఎందుకంటే మన పరమేశ్వరరెడ్డి సార్ మన స్టేజ్ మీద ఉన్న చాలా అతిరథులు మనమంతా గొప్పగా ఈ యొక్క గురువుగారు సంకల్పించినటువంటి ఈ యొక్క దివ్య సంకల్పంలో దీన్ని ముందుకు తీసుకెళ్దాం. విద్యార్థులకు ధ్యానం అనేది చాలా గొప్ప విశేషం. ఇదందరం కూడా దీని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ఆత్మీయ వందనాలు. శాకార జగత్ అనమాట. వాటిని మరి ముందుకు తీసుకెళ్లాలంటే మన గురువుగారు మరి ఏ బాధ్యత ఇచ్చారో మరి ఆ బాధ్యతను తీసుకుంటూ మరి ఆ పరమేశ్వర రెడ్డి గారు మరి మన సేవాదలనే మరి బాధ్యత తీసుకొని మరి మన ముందుకు వచ్చారు. ఇలాంటి కార్యక్రమాన్ని మరి మన ఖమ్మంలో మరి ఫస్ట్ టైం మొదటిసారి మరి ఎక్కడి నుంచి ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి బాధ్యత తీసుకొని మరి ఇప్పటిదాకా చెప్పారు మనోళ్ళు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి పిఎస్ఎస్ఎంలో మరి నేను 2009లోకి వచ్చాను. 2009లోకి వచ్చిన తర్వాత మరి అప్పటి నుంచి కూడా మరి 2009 నుంచి పిఎస్ఎస్ఎంలో ఏదైతే బాధ్యతలు ఉన్నాయో ప్రతి ఒక్కటేనండి, ఏదైనా కావచ్చు. మన 2024లో ధ్యానమయజ్ఞం పత్రిజీ ధ్యానమయజ్ఞం నడిచిందనమాట. అప్పుడు మరి మన జిల్లా నుంచి మరి పిరమిడ్ సేవాదాలు వాలంటీర్స్ కావాలని చెప్పేసి సార్ మరి జూమ్లో ఎన్నో నెలలు మరి 15 రోజులు మీరు జూమ్లో మీటింగ్ అటెండ్ అయింది. మరి అన్నీ మరి ఖమ్మంలో మనకి గోదావరి పిరమిడ్ సెంటర్ నడుస్తుంది. కొత్తగూడెంలో మరి 108 పిరమిడ్ ధ్యాన సదనం అక్కడ నడుస్తుంది సెంటర్. ప్రతి సండే అనమాట 70 మంది పైన వస్తుంటారు. అలాగనే పాల్వంచలో అనమాట. నేను మరి సేవాదళకి లిస్ట్ ఇవ్వాలంటే నాకు ఈజీ అనుకున్నాను అనమాట. నేను వాళ్ళకి ఫోన్ చేశాను, ఎవరు రారు, ఎవరు లేరని చెప్పారు. అయినా కానీ వదలలేదనమాట. నేను పిరమిడ్ ధ్యానం ఎవరైతే చేస్తారో ప్రతి ఒక్క ప్లేస్కి అనమాట, ప్రతి ఒక్క గ్రామానికి అందరికీ ఫోన్ చేసి మరి 120 మంది నుంచి లిస్ట్ ఇచ్చానండి ఖమ్మం నుంచి. మరి 120 మంది పేర్లు అనమాట. ఎందుకంటే మరి మనకి తెలంగాణ రాష్ట్రంలో శాకార ర్యాలీలు కానీ జిల్లా కమిటీలు కానీ పిఎస్ఎస్ఎం కమిటీలు మనం వేసుకున్నాం. తెలంగాణలో వేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వేసుకున్నారు మన చూసి. అలాగనే మెగా శాకార ర్యాలీలు మన తెలంగాణలో జరుపుకున్నాం ఫస్ట్. ఇదే ఖమ్మం నుంచి మనం చేసాం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో చేస్తున్నాం. మన చూసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మనకన్నా త్రిపుల్ చేస్తున్నారు వాళ్ళు. అలాగే మరి
సేవాదల్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మనకన్నా ముందున్నారు. సేవాదల్లో అంటే మొన్న మరి పత్రిజీ ధ్యానమయ్య గారికి దగ్గర అండి ఆంధ్రప్రదేశ్ నుంచి 1500 మంది పేర్లు వచ్చినాయి అనమాట. ఏపీ నుంచి, మన తెలంగాణ నుంచి మరి మన భూపితన్న చూస్తే ఏ జిల్లా నుంచి చూసినా ఎవరు చూసినా పేర్లు చూడలేరన్నమాట. నేను కూడా ఎంతోమందికి ఫోన్ చేశాను. మరి అదే బాధ్యత అంటే మరి మనం పిఎస్ఎస్లోకి వచ్చాము. సార్ లక్ష్యం అనమాట ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్, శాకార జగత్. దాంట్లో భాగంగానే మరి సీనియర్ మాస్టర్ కూడా మాట్లాడుతున్నారు. మరి నేను సేవాదల్లో జాయిన్ కాలేదు, సేవాదలు వేరు నేను వేరని ఇప్పటిదాకా విన్నారు అందరూ కూడా. మరి మన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మన పిఎస్ఎస్ మూవ్మెంట్ ఏదైతే ఉందో అది మనం ముందుకు తీసుకెళ్ళటమే. నా భాషలో నేను చూసుకుంటాను అనమాట. కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వృత్తి కంప్యూటర్ నేర్పిస్తాను అనమాట. కానీ కంప్యూటర్ నేర్చుకుంటా మీరు చూస్తూనే ఉన్నారు. శాఖా ర్యాలీకి వెళ్తాంట, పిరమిడ్ పార్టీకి వర్క్ చేస్తాను అనమాట. మాది ఎస్టీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా చేశాను. అలాగనే హనుమంతరావు గారు కొత్తగూడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నేను క్యాన్వాసింగ్కి వెళ్ళాను. ఖమ్మం శైలజ మేడం పిరమిడ్ పార్టీ క్యాన్వాసింగ్ దానికి వచ్చానమాట. అలా ప్రతి పిఎంసీ అండి, ఈ పిఎంసీ ఛానల్ ఇప్పుడు 140 దేశాలకు వెళ్తుందనమాట. పిఎంసీ పెట్టుకున్నప్పుడు మరి దానికోసం 1 మంత్ వర్క్ చేశాను నేను. షేర్లు కానీ నేను కాదనమాట, మన జిల్లాలో అందరితోని ఎంతో మందితో అనమాట. నాకు పరిచయం లేదు. ఆ బోనకల్లి శైలజ గారు, సత్తుపల్లి సుష్మిత గారు అనమాట, వాళ్ళు అసలు నాకు పరిచయం లేదనమాట. పిఎంసీ వర్క్ చేయాలి, మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ వర్క్ కూడా నేను చేసి పెట్టడం జరిగింది. ఈ పిఎంసీ ఇచ్చారు మరి పత్రి సార్. మరి దానికి కూడా ఇప్పటికి కూడా నేను పిఎంసీ వర్క్ చేస్తాను అనమాట. అలాగనే సేవాదలు కూడా మరి నేను బాధ్యత తీసుకున్న, నా బాధ్యత ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా నేను చేస్తానండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఫోన్ చేసినప్పుడు మండల వాళ్ళు కావచ్చు, నియోజకవర్గం కావచ్చు, మన ధ్యానంలో అయితే ఎవరుండో వాళ్ళ పేర్లు తీసుకొని మాకు ఇస్తే కొద్దిగా మాకు మరి తేలికొద్ది పని. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, నా పేరు కొత్త సత్యనారాయణ ఫ్రమ్ మనుగూర్. ఈ పిరమిడ్ సేవాదల్ కార్యాచరణ కార్యక్రమ సదస్సుకు విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరిన నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి ఎంతో ఈ ప్రణాళికల్ని సిద్ధం చేసినటువంటి మన పరమేశ్వర్ రెడ్డి గారికి మరి ప్రత్యేకంగా వారికి అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ప్రతి దానికి ఒక మాన్యువల్ ఉంటుంది. ప్రతి మిషన్కి, మోటార్కి, వెహికల్కి, మిషన్కి ఎలా ఉంటుందో సంస్థకు కూడా ఒక మనిషికి కూడా మాన్యువల్ ఉంది. సో ఆ మాన్యువల్ ప్రకారం పోతేనే, ఆ మాన్యువల్ ప్రకారం వాడితేనే అన్నీ సక్రమంగా పనిచేస్తాయి. ఆ మాన్యువల్ ప్రకారం ఏ మిషన్ అయినా, ఏ బండి అయినా వాడకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. సంస్థకు కూడా అంతే. ఆ సిద్ధాంతాల ప్రకారం ఆ కార్యాచరణ చేయకపోతే చాలా ఒడిదుడుకులు, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక దళం ముందుకు వెళ్ళాలంటే దానికి ఒక కార్యాచరణ, చక్కటి ప్రణాళిక ఉండాలి. ఇప్పుడు వీరు దళంలో పనిచేసి వచ్చారు. సో ఆ కార్యాచరణ గురించి మనకి ఎంతో వివరంగా వివరించడం జరిగింది. మాట కంటే పాట చాలా మనిషిని ముందుకు తీసుకెళ్తుంది. అందుకే ఈ సేవాదళానికి వారిని మనం పరిచయం చేయడం జరిగింది. పత్రి సారు ముందు చూపుతోనే వారికి మన భూపతిరాజు గారిని ఒక పాట రూపంలో మనుషుల్ని, ఒక దళాన్ని, ఈ సేవా దళాన్ని, ఈ సైన్యాన్ని, భారతదేశానికి సైన్యం, మన ఆర్మీ ఎలా ఉంటుందో మన పిఎస్ఎస్ఎంకి ఆర్మీ ఎవరు? పిరమిడ్ సేవాదళ్. అందరూ ఆర్మీస్, వారు సోల్జర్స్. ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించి ప్రతి పనిలోనూ కూడా మరి ఏదైతే ర్యాలీలు అయితే కానీ మన ధ్యాన మహాచక్రాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు, ఇట్లా అన్ని యజ్ఞాలకి అన్నిటికి కూడా ముందుండి ఈ పిరమిడ్ సేవాదళ్ ప్రతి కార్యక్రమంలో కూడా మేమున్నామంటూ కూడా ముందుకు వెళ్ళి మరీ సేవను అందిస్తున్నటువంటి మరి సేవకులు మీరందరూ కూడా దీన్ని మరి మన ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రణాళిక, ఒక నియమంగా, ఒక సూత్రాలతోటి, ఒక నియమబద్ధతతోటి, ఒక చక్కని మన గ్రేట్ మాస్టర్స్, గ్రేట్ సోల్స్ మన ముందు ఉన్నారు. వారి యొక్క మార్గదర్శకత్వంతో, వారి యొక్క గైడ్లైన్స్తో మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళినట్టయితే మన భవిష్యత్ తరాలకి దీన్ని మనం అందించగలం అవుతాం అన్నమాట. సో ఇటువంటి ప్రణాళికని సిద్ధం చేయడం అనేది మామూలు కాదు. పత్రి సార్ ఆ రోజు మరి దీన్ని ఉండి దగ్గరుండి మీ అందరితోటి కూర్చొని చర్చించి ఎంతో అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ఈ 14 సూత్రాలు మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని మన ముందుకు తీసుకెళ్ళి మన ఏదైతే నియోజకవర్గాల్లో, మండలాల్లో, జిల్లాల్లో అందరం కలిసి ఇంకా బలోపేతం చేయాలి. ఇంకా పెద్ద ఎత్తునగా కొత్త వాళ్ళకి దీని ద్వారానే మనం ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలి. ఈ శరీరం ఉన్నంత వరకే మనం ఏదైనా చేయగలం. ఒక మహాకవి ఏం చెప్పారంటే,
నిప్పులేని నిమిషమిది జననమైన మరణమైన జీవితాన అడుగడుగున నీరసించి నిలిసిపోతే నిమిషమైన నీది కాదు. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, దీని మించిన సైన్యముండునా? ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆయువంటూ ఉన్న వరకు గెలుపు చాటరా, లే విజయం నీదే. సో ఇదే మన సైన్యం. మన ఆయువు ఉన్నంత వరకే మనం ఏదైనా చేయగలం, శరీరం ఉన్నంత వరకే, ఆరోగ్యంగా ఉన్నంత వరకే మనం ఏదైనా చేయగలం. సో మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి, సమాజాన్ని కాపాడాలి, అభివృద్ధిలో మనం అందరూ పయనించాలి. మన ఉన్నత లోకాలకి మరి మంచిగా మన ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే ఒక సేవ ద్వారానే సాధ్యం. మరి మనకు చెప్తారు మానవ సేవే మాధవ సేవ. ఇక్కడ మాధవ అంటే భగవంతుడు. మన భగవంతుడికి మనం చేసే సేవ అంటే మన ధ్యాన సేవ, ధ్యాన సేవే దైవ సేవ. సో ఆ ఈ దైవం అందరూ దైవ నా స్వరూపులే. సో వారందరికీ ఈ ధ్యానం ద్వారా, ఈ మన ర్యాలీల ద్వారా, ఈ సమాజానికి ఈ పిఎస్ఎం ద్వారా, మీకు పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఈ భూమి మీద ప్రతి ప్రాణిని కాపాడగల ఏకైక సంస్థ ఉన్నదంటే అది మన పిఎస్ఎస్ఎం. ఇన్ని జీవులు కూడా రక్షించబడుతున్నాయంటే అది ఓన్లీ ఒక పిఎస్ఎస్ఎం వల్లనే సాధ్యమైంది. సో ఇంత సేవ ఏ సంస్థ చేయలేదు. ద గ్రేట్ పవర్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. ఒకసారి గట్టిగా మన పిఎస్ఎస్ఎంకి ఇది సేవ కాదా అండి? మనం సృష్టికి ఇచ్చేది, మనం ఏదైతే ఇస్తామో అది మనకు వస్తుందని మన అందరికీ తెలుసు. ఈ సేవ ద్వారా మనం ఎంత ఇవ్వగలిగితే యూనివర్స్కి అంత మనం తిరిగి ఇస్తుంది. సో నేను చెప్పేది ఏమంటే మరి ఈ కార్యాచరణ మనం అందరం కలిసి దీన్ని వీరి యొక్క అడుగుజాడల్లో పత్రిసారి యొక్క ఆశయాన్ని ఆశల్ని వారి యొక్క మార్గదర్శకాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కరిని పేరున మరి ముందుకు నడిపించాలని మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన వీరందరికీ కూడా పెద్దలందరికీ మరి వారందరికీ అభినందనలు మరి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మన గురువు గారు అయినటువంటి విశ్వగురువు అయినటువంటి సుభాష్ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా పిరమిడ్ సేవాదళ్ కార్యాచరణ సదస్సుకు వచ్చినటువంటి ప్రముఖులు, పెద్దలు, పూజ్యులు, పిరమిడ్ మాస్టర్స్, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మాస్టర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా పేరు నాగేశ్వరరావు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా కన్వీనర్గా ఉంటున్నాము. పిరమిడ్ సేవాదళ అధ్యక్షులుగా ఉన్నాము. మనము పత్రిజీ సార్ చెప్పినట్టుగా ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, సేవా జగత్ అని కూడా మనకి సార్ ఒక భాగ్యాన్ని కల్పించారు. ఈ భాగ్యంలో మనం అందరం కూడా భాగస్వాములయ్యాము. ఈ మధ్య రీసెంట్గా మనకి సేవ చేసుకునే భాగ్యం హైదరాబాదులో మనకి 11 రోజుల ధ్యాన మహాయాగం జరిగింది. ఆ ధ్యాన మహాయాగంలో మన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి దాదాపుగా సరస్వతి ప్రాంగణంలో సేవ చేసే భాగ్యాన్ని మనకి ఈ మహానుభావులు మనకి కల్పించారు. ఆ సేవ చేసుకునే భాగ్యం మనకి దక్కింది. అలాగే ధ్యానం చేస్తున్నాము, శాకాహార ర్యాలీలు చేస్తున్నాము, పిరమిడ్లు కట్టించే దగ్గర పిరమిడ్లకు వెళ్తున్నాము, అన్నీ చేస్తున్నాము. మన కొత్తగూడెం నియోజకవర్గం నుంచి మన పాల్వంచ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ద్వారా హనుమంతరావు సార్ ఇంతకుముందు ఉండి ఎలాగైతే రన్ చేశారో ఇప్పుడు ఆ బాధ్యతనే సారు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పాల్వంచ భుజస్కంధాల మీద పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారు ఒక వాహనాన్ని అందించడం జరిగింది. ఆ వాహనంతో శాకాహార ర్యాలీలు, ఎక్కడ పిరమిడ్ కార్యక్రమాలు ఉంటే అక్కడ, అలాగే ప్రతి స్కూల్లో మన సేవాదళ్ పిరమిడ్ సేవాదళ్ వాళ్ళు చెప్పినట్టుగా ప్రతి స్కూల్కి దగ్గర మన పాల్వంచ మండలంలో ఉన్నటువంటి 5 స్కూళ్ళని, గవర్నమెంట్ స్కూళ్ళని దత్తత తీసుకున్నట్టుగానే మన పాల్వంచలో సుధా మేడం గారు, సుభాన్వి గారు, స్రవంతి గారు, మనకి ఇటువంటి మాస్టర్స్ అందరూ కూడా ప్రతి స్కూల్కి వెళ్ళి మనమే చెప్పటం కాకుండా పిల్లలతోటి కూడా మనం ఈ కార్యక్రమాన్ని చెప్పిస్తున్నాము. మనం చెప్పటం వేరు, మనం ఇవాళ ఉంటాం, రేపు ఉండకపోవచ్చు.
కానీ పిల్లల్లో ఆ అవగాహన రావటం వల్ల పిల్లలు ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు, మాకు స్కూల్లో మా మాస్టర్సే కాదు మమ్మల్ని కూడా మాస్టర్స్ అంటున్నారు మమ్మీ, మీరు కూడా ధ్యానం చేయాలంటున్నారు, మీరు అమ్మా నాన్న నా పక్కన కూర్చొని మీరు కూడా ధ్యానం చేయాలి, ఆ ఫోటో తీసుకొని రమ్మంటున్నారు సార్ అని చెప్పి పిల్లలందరిలో కూడా ఒక అవేర్నెస్ వచ్చేసింది. మనం ఎక్కడ ఏం చేస్తున్నాం అనేది మనం కాదు, మనం చేయాల్సిన పని మనం చేయాలి. చేస్తే విషయం తన పని తను చేసుకుంటూ పోతుంది అని చెప్తారు. అందుకనే పెద్దలు పిల్లలు చెప్తే ఎవరైనా వింటారు, మనం చెప్తే పెద్దవాళ్ళు చెప్తే వింటారో వినరో, కానీ పిల్లలు చెప్తే మటుకి తప్పకుండా వింటారు. పిల్లల్లో ఇంకొక అవగాహన కూడా తీసుకొచ్చాం మనం. ఏమని? మనం పచ్చి కూరగాయలు ఏమేమైతే తింటామో వాటినే కూర వండుకొని తినాలి అని చెప్పాము. పిల్లలు అదే ఊహించి ఇంతమందిలో మరి ఎవరైనా నాన్ వెజ్ ఎవరు తింటారమ్మా అంటే కొంతమంది చేతులు ఎత్తారో కొంతమంది ఎత్తలేదు. మరి మీరు పచ్చిది కూడా తినాలమ్మా, అదే మీరు పచ్చిది తింటే వండుకొని తినొచ్చు అని చెప్పారు. చీ ఈ రోజు నుంచి మేము అసలు పచ్చి మాంసం కానీ వండుకునే మాంసం కానీ తినాం సార్, ఈ రోజు నుంచి మేము శాకాహారులు అవుతాం అని చెప్పేసి 400 మంది పిల్లలతోటి మనం ప్రామిస్ చేయించుకోవటం జరిగింది. అలాగే మొన్న డిసెంబర్ 21న మనకి అనౌన్స్ జరిగింది కదా, ఏమని? ఐక్యరాజ్య సమితి మనకి యోగా దినోత్సవం లాగానే మెడిటేషన్ డే. ఆ రోజున 450 మంది పిల్లలతోటి శాకాహార ర్యాలీ పాలవంచులో కని విని ఎరగని రీతిలో హనుమంతరావు గారి సమక్షంలో మనం 450 మందితో పిల్లలతో శాకాహార ర్యాలీ చేయించడం జరిగింది, అదే విద్యార్థులతో. అలాగే మంచి మాస్టర్స్ని తీసుకొచ్చి స్కూల్లో మనం చెప్తే కాకుండా టీచర్స్లో కూడా అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో వాళ్ళకి శనివారం సెకండ్ సాటర్డే కానీ సండే కానీ వాళ్ళని క్లాస్కి రమ్మని చెప్తున్నాం. క్లాస్కి రమ్మని చెప్పి వాళ్ళతోటి కూడా ఈ మెడిటేషన్ గురించి, శాకాహారాన్ని గురించి, ధ్యానాన్ని గురించి వాళ్ళలో కూడా అవగాహన చేయటం జరుగుతుంది. ఇలాగే మనం అందరం కూడా స్కూల్స్ మీదకి వెళ్తే స్కూళ్ళల్లో ఆ ప్రభావం చాలా కనపడుతుంది. మనం ఇంటింటా తిరిగి ధ్యానం చేసి ధ్యాన ప్రచారం చేసిన దానికంటే కూడా స్కూళ్ళల్లో చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ మనకి కనపడుతున్నాయి. కాబట్టి మాస్టర్స్, మనకి ఇది సేవా భాగ్యం, పిరమిడ్ సేవా దళ్ ఈ కార్యాచరణ కార్యక్రమంలో సదస్సులో మనం పాల్పంచుకున్నందుకే నిజంగా మనందరం కూడా చాలా చాలా అదృష్టవంతులం. ఈ అవకాశాన్ని నాకు కలిగించినటువంటి పెద్దలు, పూజ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న ఆత్మబంధువులందరికీ నాకు ఆత్మీయ ప్రణామాలండి. నా పేరు లలితాదేవి, వినాయకపురం గ్రామం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా మనం చేసే బాధ్యతని మళ్ళీ ఇంకా కొంచెం మన బాధ్యతలను మనకు బాగా గుర్తు చేశారండి. మనమందరం కూడా ఎంతో సేవ చేయాలి. ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటింటికి తిరిగి కూడా మనం ఎంతో జ్ఞానాన్ని బోధించాలి. మనం పూజలు భజనలు కాదండి, మనం వచ్చిన పని జ్ఞానాన్ని బోధించటం. ఈ త్రివేణి సంగమం వెళ్ళామండి మేము 6వ తారీఖున, 12వ తారీఖున వచ్చాము త్రివేణి సంగమం నుంచి. 10వ తారీఖున త్రివేణి సంగమంలో స్నానం చేసాము. అక్కడ నేను పొందిన అనుభూతిని మీ అందరితోటి పంచుకుందాం. అక్కడ నాగసాధువుల్ని దర్శించిన తర్వాత నాగసాధువుల్ని దర్శించిన తర్వాత వాళ్ళు వస్త్రాలు లేకుండా, ఆహారం లేకుండా హిమాలయ గుహల్లో ధ్యానం చేసి సాధన చేసి 12 సంవత్సరాలకు ఒకసారి బయటకు వచ్చి వాళ్ళు ఆ సాధనని మనకి, ఆ శక్తిని మనకు అందరికీ అందించుతున్నారు. అంటే ఈ భూలోకంలో, ఈ కలియుగంలో పొల్యూషన్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే స్వార్థంతో, ప్రేమతత్వం లేకుండా, స్వార్థ భావాలతోటి, నేను నాది అనే భావాలతోటి ఎక్కువ పొల్యూషన్ ఉంది. ఈ నాగసాధువులు ఇచ్చే ఎనర్జీ వల్ల కొంతవరకు కవర్ అవుతుంది. కానీ ఈ భూలోకంలో ఉండే మానవులు ఎక్కువ మంది పొల్యూషన్ ఎక్కువ చేస్తున్నారు, ఆ ఎనర్జీస్ తక్కువ వస్తున్నాయి. అందుకనే గెలాక్టిక్ ఫెడరేషన్ మీటింగ్లో
భూలోకంలో ఎనర్జీస్ పెంచాలి, భూలోకాన్ని మంచిగా తయారు చేయాలి అంటే ఎవరు అని చెప్పని అనుకున్నప్పుడు పత్రి సార్ నేను వెళ్తాను అని చెప్పని 1,44,000 మందిని తీసుకొచ్చారు పత్రి సార్తో అని చెప్పని మనం ఇదివరకు కూడా విన్నాము. ఆ 1,44,000 మందిలో మనం అందరం ఉన్నాం. మనం చేసే పని ఏంటండి? మనం ఈ శక్తిని తీసుకుని శక్తిని అందరికీ పంచాలి. పంచడం కోసమే వచ్చాం మనం అందరం కూడా ధ్యానం చేస్తూ ధ్యాన శక్తిని పెంచుకొని గ్రామానికి తిరిగి ప్రతి స్కూల్కి తిరిగి మనం ఆ శక్తిని అందరికీ పంచడానికి వచ్చామండి. మనం షిరిడీ సాయి సన్నిధిలో ఉన్నామండి. ఇప్పుడు షిరిడీ సాయిబాబా అవతారం తీసుకున్నది అప్పుడు కులమత భేదాలని రూపుమాపడానికి, జ్ఞానం బోధించడానికి జన్మ తీసుకున్నారండి. అప్పుడు ఉన్న జనం అంతా కూడాను అనారోగ్యాలతో బాధపడుతుంటే వాళ్ళకి ఊదినిచ్చి నయం చేశారు. కానీ జ్ఞానం బోధించాలంటే అక్కడ తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడు మసీదు ఎదురుగుండా ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో పూజారి గంగిగిరి అండి. ఆ గంగిగిరితో బాబా బాధపడుతూ చెప్తారు, హరి మన నెత్తిన అమృతభాండం పెట్టి పంపారు, ఇక్కడ ప్రజలంతా కూడా రాళ్ళు రువ్వుతున్నారు కానీ అమృతాన్ని ఎవరో తీసుకోవటం లేదు అని చెప్పని బాబా బాధపడతారండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి? అమృతాన్ని అందరికీ పంచుతున్నాం. బాబా చేసే పని, బాబా జ్ఞానం బోధించడానికి వచ్చి ఆయన బోధించడం ఎవరో అందుకోవటం లేదని చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి? ఆ జ్ఞానాన్ని పత్రి సార్ మార్గంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మార్గంలో నడుచుకుంటూ ఆ జ్ఞానాన్ని తీసుకుని ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ ఏం చేస్తున్నారండి? జ్ఞానం బోధిస్తున్నారు కదా. మనం అందరం కూడా షిరిడీ సాయినాథులతో సమానమే కదండి. అంత గొప్పవాళ్ళం. మనం క్లాప్స్ కొట్టుకోవాలి. చప్పట్లు తక్కువ వచ్చినాయి కాదా అండి? అంతకు తక్కువ వాళ్ళమా మనం అంతకు తక్కువ వాళ్ళమా అండి? ఎంత జ్ఞానం బోధిస్తున్నామండి. అసలు మనమే మెచ్చుకోవాలి, మనమే పొగుడుకోవాలి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ మనకు అటువంటి గురువు దొరకలేదు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే కానీ మనకు ఇటువంటి గురువు దొరకరు. ఆ గురు సన్నిధిలో ఉండి మనం ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుని జ్ఞానాన్ని 10 మందికి పంచడానికి వచ్చామంటే మనం అందరం కూడా షిరిడీ సాయినాథులమే. ఒప్పుకుంటారా అండి? మనం ఈ నాగసాధువులు ఏం చేస్తున్నారో అది కూడా మనం ఇప్పుడు సంసారంలో ఉంటూ అందరికీ పంచడానికి మనం సిద్ధంగా ఉన్నాం కదండి. మనం ఎంతో మెచ్చుకోవాలి. మనకు అటువంటి గురువు దొరికినందుకు, ఇటువంటి సంస్థలో ఉన్నందుకు, ఈ పిరమిడ్ సొసైటీలో ఉన్నందుకు చాలా చాలా హ్యాపీగా ఆనందంగా ఉందండి. పరమేశ్వర రెడ్డి గారు చెప్పారు, ఆయన చెప్పిన మన బాధ్యతలు మళ్ళీ మనకు గుర్తు చేసి మనల్ని అందరినీ కూడా అవేకింగ్ చేయడానికి వచ్చారనమాట. మన అందరి బాధ్యత ఏంటంటే చక్కగా ధ్యానం చేసుకుంటూ మన సాధన మనం చేసుకుంటూ సాధనా మార్గంలోకి వచ్చామండి. మనం చివరి ప్రక్రియ సాధనా మార్గం అనేది. సాధన చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళని కూర్చోబెట్టాలి. మనం చెప్పి వదిలేయటం కాదండి. శ్రవణం అన్నంత మాత్రాన రాదు. కూర్చోబెట్టి మనం గైడెన్స్ ఇచ్చి ప్రతి దేవాలయంలోనూ అలాగే చేస్తున్నామండి. మా చుట్టుపక్కల గ్రామాల్లో కూర్చోబెట్టి కాసేపు గైడెన్స్ ఇస్తే వాళ్ళు ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళు ఎన్లైట్ అవుతున్నారు. ధ్యానం అంటే ఏంటో అనుభవాలు పొందుతున్నారు. మనం అలా చేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి, ఇక్కడ ట్రస్ట్ వారికి థ్యాంక్స్ అండి. మెనీ వేదికలు అలంకరించిన పెద్దలకి, ఇక్కడ వచ్చిన ఆత్మబంధువులందరికీ నాకు ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం ఒకసారి గట్టిగా. మొదటిసారి పత్రిసారి నన్ను కలిసినప్పుడు నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావు అంటే సేవ చేయటానికి అని చెప్పాను. నాకు తెలియదు అసలు అప్పుడు. సేవ అంటే నేను అయిపోయినది ఫస్ట్లో అయిపోయిందేమో సాయిబాబా అప్పుడు అనుకున్నా. కానీ 2000 ఓకే తర్వాత సారు లక్ష్మీ సరస్వతి పార్వతి గురించి ధ్యాన మహాచక్రంలో చెప్పినప్పుడు నాకు అర్థమైంది సేవ అంటే ఎంత ఉన్నతమైనదో ఆ రోజు నాకు తెలిసింది. సార్ నాకు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. నేను భూమి మీదకి వచ్చిందే సేవ కోసం అనిపించి నేను 2012 నుంచి ధ్యాన మహాచక్రంలో డైనింగ్లో చేస్తూ ఉండేది. నాకు సేవ అంటే బాగా ఇష్టం. పరమేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు అర్ధగంట గంట అట్లా చేసి ఒక 2 సంవత్సరాలు అలా చేశాను. తర్వాత సేవాదళ వచ్చాక ఉదయం టిఫిన్ దగ్గర నుంచి సాయంత్రం భోజనం వరకు ఉండేది. 24 అవర్స్ చేసినా కూడా మాకు చాలా ఆనందంగా ఉండేది. అందరూ అడిగేవాళ్ళు
మరి అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కదా, అక్కడ చూడొచ్చు కదా అని చెప్తే మాకు దీంట్లోనే ఆనందం ఉందని చెప్పేసి మేము చెప్పేవాళ్ళం. నాకు చాలా ఆనందంగా ఉంటుంది సేవ చేస్తుంటే. అయితే నాకు తెలీదు సారు వాళ్ళు ఈ మధురకి నన్ను కన్వీనర్ చేశారని. కానీ నన్ను చేతనైనంతవరకు నేను చెప్పాను, నా శ్వాస ఉన్నంతవరకు, నా సాధ్యమైనంతవరకు నేను సేవ చేస్తానని చెప్పాను. దాంట్లో భాగంగా ఆయన ఏం చేయించుకుంటారో అది నాకు తెలియదు. మాకు కొంచెం హనుమంతరావు గారి గైడెన్స్లోనే మేము ఎక్కువ వెళ్తూ ఉంటాము. సార్ మంచిగా మాకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. తర్వాత మా సారు మేము ధ్యానం చేస్తుంటాం. అసలు నా పేరు చెప్పడం మర్చిపోయాను. నా పేరు శైలజ, మాది బోనకల్లు. శైలజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నన్ను బోనకల్లు శైలజ అని పిలుస్తారు. అందుకు మేము 2011లో మెడిటేషన్లోకి వచ్చాము. మా సారు మేము మా దగ్గర పిరమిడ్ సెంటర్ కూడా ఉంది, ప్రకృతి మాత పిరమిడ్ సెంటర్. సార్తో ఓపెనింగ్ చేయడం జరిగింది 2017లో. అప్పటి నుంచి శాకాహార ర్యాలీలు ఎక్కడున్నా కానీ ర్యాలీలు చేస్తూ, నాకు సాధ్యమైనంతవరకు పిరమిడ్కి సహాయం చేస్తూ, పిరమిడ్లకి మేస్త్రీలు కావాలన్నా నేను ఫోన్ ద్వారాగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ, నా దగ్గరికి ఏ సేవ వచ్చినా కానీ ఫోన్ ద్వారాగా వాళ్ళకి ఆ సేవలు అందిస్తూ, నేను వెళ్ళే దగ్గరికి వెళ్తూ అలా సేవ చేస్తూ ఉంటాను. ఈరోజు ఇక్కడ జరుపుకునే పిరమిడ్ సేవాదల్ కార్యాచరణ సదస్సుకి నన్ను మదర్ నుంచి ఎన్నుకోవడం జరిగింది. ముందుగా నాకు ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి శతకోటి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ మండల కన్వీనర్ ఇవన్నీ ఏమీ తెలియదండి. నేను సేవ చేయాలి అనుకుంటున్నా. ఏదో ఒకటి పత్రి సార్ని చూసిన దగ్గర నుంచి నేను ఆయన గారు చెప్పిన వాటిల్లో ప్రతి ఒక్క దానిలో నేను పాల్గొనాలి అని నిర్ణయించుకున్నాను. అదేవిధంగా నేను ప్రతి ఒక్క పత్రి సారు సూచించిన వాటిలో ప్రతి ఒక్క విషయంలో నేను నా వంతు ఎంతో కొంత నేను పాల్గొంటూనే ఉన్నాను. నాకు ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ధన్యవాదాలు. నేను ఇప్పటివరకు సరే నేను చేయాలనుకున్నా కూడా ఇల్లందు రమేష్ గారి గైడెన్స్ ద్వారాగా కొన్ని చేయటం జరిగింది. ఇంకా ముందు అలాగే చేస్తానని మాటిస్తున్నాను. ఈ అన్నిటికీ సహాయ సహకారాలు కానీ నా కుటుంబం నుంచి కానీ నాకు ఎలాంటి ఇబ్బందులు లేవండి. మా వారు కానీ పిల్లలు కానీ అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. వాళ్ళందరికి కూడా నా ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలండి. ఇక్కడ ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. నా పేరు శ్రీనివాస్ అండి, నాది ఖమ్మం. నేను 2019 నుంచి ధ్యానంలోకి వచ్చాను. నాకు ఈ మాట్లాడటం, స్టేజీలు ఎక్కడము, ఈ చప్పట్లు కొట్టడం నాకు ఇష్టం ఉండదండి. మనం పని చేయాలి, ఆర్గనైజ్ చేయడం నాకు చాలా ఇష్టం. నాకు పని చేయడం చాలా ఇష్టం ఉంది. మీరు ఎంత పెద్ద ప్రోగ్రాం చేయండి, నేను మొత్తం ఆర్గనైజ్ చేసేస్తాను. 500 మందితో ప్రోగ్రాం చేయండి, మొత్తం ఆర్గనైజ్ చేస్తాను నేను. అది నాకు బాగా ఇష్టం. మనం చేయాల్సింది ఏం లేదు, పత్రిసారి మొత్తం చేసేసి మనకు గ్రీన్ కార్పెట్ పరిచేసిండు, దాంట్లో మనం నడవటమే, చేసేది ఏం లేదు. పత్రిజీ ఆశయ సాధన కోసం మనందరం కలిసికట్టుగా పనిచేస్తే పత్రిజీ యొక్క కళలకు పంట ధ్యాన ప్రపంచాన్ని మనమే చూస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సభాముఖంగా ఆహ్వానించిన శైలజ మేడం గారికి, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్కి ధన్యవాదములు. నా పేరు అనంతలక్ష్మి, మాది ఇల్లందండి. నేను ధ్యానంలోకి వచ్చి 14 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి ప్రతిరోజు చేస్తాను ధ్యానం. మాది ఫెర్టిలైజర్ షాప్ అండి. అక్కడ నేను కౌంటర్లో కూర్చున్నప్పుడు పాంప్లెట్స్ ఎప్పుడు పెట్టుకుంటా. షాప్లో బేరం గురించి చూడను, పాంప్లెట్ ఇవ్వాలి, చెప్పాలి. నాకు అట్లా ఇష్టం. ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి పాంప్లెట్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి మా ఇంట్లో. ఈ మధ్యకాలం నుంచి ఒక 4 ఇయర్స్ నుంచి పిరమిడ్ క్యాప్స్ పంచిపెట్టడం. ఎవరైనా ధ్యానం చేసుకుంటామంటే పిరమిడ్ క్యాప్స్ ఎప్పుడూ ఉంటాయి మా ఇంట్లో. అలా చేయడం, శాకాహార ర్యాలీలకు అటెండ్ అవ్వడం, ఎక్కడైనా క్లాస్ ఉందంటే వెళ్ళాలి,
లోపల బాగా ఒకటే తపన వెళ్ళాలి. సాధ్యమైనంత వరకు వస్తుంటా అండి. ఇల్లందులో మాకు ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే రమేష్ గారు చెప్తారు, ఎస్వి సార్ చెప్తారు, మేమందరం ఒకే కుటుంబంలాగా ఉంటాము. ఇల్లందులో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరం కూడా ఒకే కుటుంబంలాగా, అసలు ఒకటే మాట. ఎక్కడి నుంచి ఫోన్ కాల్ వచ్చినా కానీ రమేష్ గారికి కానీ, సారుకు కానీ, పుల్లారావు గారు కానీ, శ్రీలక్ష్మి మేడం కానీ ఎవరికి చేసినా కానీ ఒకరికి చేసినట్టే భావిస్తాం. అలా ఎవరికి ఎక్కడి నుంచి కాల్ వచ్చినా సరే అలా భావించి అందరం ఒకే మాట మీద ఉండి సార్ కానీ ఎవరు చెప్పినా కానీ ఆ మాట చేయడం, అక్కడికి వెళ్ళడం. ఇంకా నాకు చేయలే ఫోన్ అని అనుకోము. అలా ఉంటుంది మాది. అలా ఉండటం ఒక ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సేవాదళ కార్యక్రమం కూడా నాకు ఈ మధ్యకాలం నుంచి ఇంకా నేను కొత్తగా ఆలోచించాలి, ఇంకా మరొక ముందడుగు వేయాలి అని నాలో ఉంటుంది. అందుకనే ఏమో మరి సేవాదళ కార్యక్రమం కూడా అటెండ్ అవ్వడం, ఇది కార్యక్రమం కొత్త కాన్సెప్ట్ అనిపించింది నాకు. ఎప్పుడో ఉండొచ్చు కానీ నాకు అలా అనిపించిందండి. ఇక రావడము, ఇంకా ముందు వేయాలి, ఇంకా కొత్తగా ఆలోచన చేసుకొని మనం కార్యక్రమాలు నిర్వహించాలని ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ముందుగా ఆత్మ బంధువులకు మరియు స్టేజిని అలంకరించిన రాష్ట్ర అధ్యక్షులు పరమేష్ రెడ్డి గారు మరియు మన భూపతిరాజు గారు మరి పెద్దలు, ముందుగా నమస్కారాలు. పత్రిజీ మేడంకి, స్వర్ణమాల పత్రి మేడంకు ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే మనం అందరం ఇక్కడ కలవటానికి కారణం వారే కాబట్టి వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలుపుదాం. మరి నా పేరు చెప్పారు, సీతయ్య. పద్మ మేడం, మేమంతా కూడా 2011లో తాను 2012లోకి మేము మా కుమారుడు కిరణ్ కుమార్ యుఎస్లో ఉంటారు, వారి ద్వారా ధ్యానంలోకి రావటం జరిగింది. ఇకపోతే మరి గోదాదేవి అధ్యక్షులు, అంటే మేము గోదాదేవి పిరమిడ్ కట్టి 2011 నుంచి మరి గోదాదేవి పిరమిడ్, పబ్లిక్ పిరమిడ్ అందరూ సహకారంతో మరి అక్కడ పిరమిడ్ నిర్మించడం, మరి దానికి డాక్టరు మరి రామనాథం మరి ఇట్లా టర్న్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు నేను దానికి అధ్యక్షులుగా ఉన్నాం. హ్యాపీ సండేస్ 33వ వారం జరుగుతూ ఉంది అద్భుతంగా. మరి దానికి 60-70 మంది మరి ధ్యానులు ప్రతి ఆదివారం మరి వారి యొక్క సబ్స్క్రైబ్ చేసి మరి అన్నప్రసాదం మరి సత్సంగం కూడా గొప్పగా జరుగుతూ ఉంది. ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి. మరి అంతకుముందు ధ్యానం చేసుకుంటూ నేను కూడా పిరమిడ్ కట్టాను 2013లో. మరి ఏదైతే పబ్లిక్ పిరమిడ్ ఉందో దాన్ని మనం ప్రోత్సహించినట్లయితే మనం కాదు, మనం ఉండే ప్రాంతం అంతా కూడా ధ్యానమయం అవుతుంది. మరి ఆ విధంగా మేమంతా కూడా మా యొక్క టీం ఇవాళ వంట చేసింది కూడా మరి గోదాదేవి మహిళలు, వారి యొక్క సహకారంతో మరి హ్యాపీ సండేస్ నిర్వహిస్తూ మరి ఈరోజు స్టేట్ దాకా కూడా మరి గోదాదేవి అంటే వాలంటీర్స్ కూడా వెళ్ళటం జరుగుతూ ఉంది. మరి అట్లాగే మరి మేడం శైలజ మేడం జిల్లా అధ్యక్షురాలుగా ఎంతో అద్భుతంగా మరి జిల్లాని లీడ్ చేస్తున్నారు. కాకపోతే తన వరకు ఇండిపెండెంట్గా మరి అద్భుతంగా తన యొక్క వాక్చాతుర్యంతో చాలా, అంటే ఇవాళ గోదాదేవి పిరమిడ్ అక్కడ రావడానికి మరి బొల్లెపల్లి వెంకటేశ్వరరావు, శైలజ మేడం మరి ఇంకా మాస్టర్స్ అద్భుతంగా వారు ఈరోజు చేయటం వల్ల అక్కడ ఖమ్మం టౌన్లోనే మరి మాస్టర్స్ చాలామంది అక్కడి నుంచి రావటం జరుగుతూ ఉంది. పోలీస్ శాఖ నుంచి కూడా మరి మిత్రులు, అసలు పోలీస్ అంటేనే మనకి దగ్గరగా ఉండరు, అటువంటి వాళ్ళు కూడా ధ్యానంలోకి రావటం, పిరమిడ్లు కట్టడం మరి శైలజ మేడం, బొల్లపల్లి వెంకటేశ్వరరావు ఇంకా మాస్టర్స్ కారణం. మరి ఇటువంటి అద్భుతమైన ప్రచారం మరి గోదాదేవిలో జరుగుతూ ఉంది. ఇంకా మా యొక్క ప్రణాళిక ఉంది మాకు చేయాలని. సేవాదళ్ అని వచ్చేసరికి ఫస్ట్ సేవాదళ్ అన్నీ ఆమె, కాకపోతే ఇక్కడ ఎవరు ముందుకు రావటం లేదు. ఎవరు ఏంటి అవన్నీ కూడా మరి జూమ్ మీటింగ్ కూడా తన ప్రయత్నం చేస్తుంది, ఎవరు ముందుకు రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే సన్నాహ మీటింగ్ ఇప్పుడు ఏదైతే పిరమిడ్ సేవాదళ్ కార్యాచరణ సదస్సు అని చెప్పేసి ఏదైతే పెట్టారో మరి దాని ద్వారా మన అందరినీ కూడా సమాయత్తం చేస్తానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మరి శైలజ మేడంకి అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆమె రోజు ఎక్కడో కాడ మీటింగ్కి వెళ్ళటం, ఆ విధమైన బిజీలో ఆమె ఉండటం జరుగుతూ ఉంది. జిల్లా కన్వీనర్గా కూడా తను ఉండి
మరి సడన్గా ఇట్లా సేవాదళ్ కార్యాచరణ మీటింగ్ ఉందని చెప్తే ఎవరు కూడా ముందుకు అంటే వారి యొక్క పదవులు మరి దానికి న్యాయం చేయడానికి కానీ ఇట్లా విస్తృతమైన సమావేశం ఎప్పుడైతే జరుగుతుందో పక్కా ప్రణాళికతో మరి ఈ యొక్క కార్యాచరణ సదస్సే కాదు మరి పత్రిజీ ఆశయాలైన ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, అహింస జగత్ రావాలి అంటే ఎలా మీటింగ్ పెట్టేసి వాళ్ళ మా అందరికీ కూడా సరే సేవాదళ్ కన్వీనర్స్ అని చెప్పేసేసి ఇవ్వటం వల్ల కాదు, దీనికి సమాయత్తం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఆ విధంగా మరి ఇప్పుడు ఫస్ట్ మన జిల్లాని ఎన్నుకోవటం ఖమ్మం జిల్లాలో స్టార్ట్ చేస్తే అద్భుతంగా జరుగుద్దని పత్రిజీ ఉన్న దగ్గర నుంచి జరగడం జరుగుతూ ఉంది. సో అందరి దానికంతటికీ కూడా మన యొక్క అటువంటి పేరు రావడానికి కారణం మనం చేస్తాం కానీ ముందుకు రావాలి. సో అటువంటి కార్యాన్ని సంతోషంగా మరి నిర్వర్తిస్తామని మరి మేడం కూడా నేను కోరేది ఏంటంటే జిల్లాలో విస్తృతంగా సరే తన ప్రచారం తను చేస్తూ ఉంది, ఇండివిజువల్గా కార్యోన్ముఖం చేస్తుంది, మొత్తం జిల్లా అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు. మరి ఏదైతే సేవాదళ్ కార్యాచరణ సదస్సుకి మండలాల వారీగా మరి ఎక్కువ సమయం కేటాయించి దానికి ప్రచారం చేసి సమకూర్చాలని విజయం కోరాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ స్టేజీని అలంకరించిన పెద్దలకు మరియు ఆ ముందున్న పిరిమిడి మాస్టర్స్ అందరికీ నా ధన్యవాదాలు. నేను మరియు పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి, వారికి కూడా నా ధన్యవాదాలు. మేము ఈ ధ్యానానికి 2017లో వచ్చాము. నేను, మా మిస్సెస్ మన్యం సైదా, మా మిస్సెస్ పేరు. నేను వల్లాపురం, మాది వైరా మండలం వల్లాపురంలో 2020 మేము అక్కడ పిరమిడ్ కట్టించాము. అక్కడ పిరమిడ్ కట్టడానికి ప్రధాన కారణం కేసీఆర్ గవర్నమెంట్లో హరితహారం అని ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంకి మేము ప్లేస్ ఇచ్చాము. ఆ ప్లేస్లో నేను పిరమిడ్ కట్టాలని గవర్నమెంట్ పోయి ఎంఆర్ఓ గారిని అడిగితే దానికి ఫస్ట్ ఒప్పుకోలేదు. తర్వాత కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టారు, మేము ఇస్తున్నాం కాబట్టి దాంట్లో పిరమిడ్ కట్టాల్సిందే అని. దానికి అప్పుడు ఆ కలెక్టర్ గారు దానికి సానుకూలంగా రాసి అది అవకాశం ఇచ్చాడు. దానికి అప్పుడు మేము పత్రిగారికి కట్టిన తర్వాత కూడా 1 year ఆగాము పత్రిగారి కోసం. పత్రిగారు కంపల్సరీ వచ్చి ప్రారంభోత్సవం చేయాలని మేము దాని సంకల్పం పెట్టుకుంటే పత్రిగారు దానికి 100% మాకు సహకరించి మాకు వచ్చాడు. ఆ ఓపెనింగ్ లాస్ట్గా పత్రిగారు ఇక ఎక్కడ పిరమిడ్లు ఓపెనింగ్ కానీ ఎక్కడ చేయలేదు. భారీగా ప్రోగ్రాం పెట్టి మా ఊళ్ళో ఆ హరితహారం ఆ ప్రాజెక్టు దాంట్లోనే గవర్నమెంట్ దాంట్లోనే పిరమిడ్ కట్టి మినిస్టర్ని అందరినీ పిలిచి దానికి ఆహ్వానంగా పత్రికారు వచ్చి దాన్ని ఓపెనింగ్ చేశారు. ఆయనకి ఎక్కడున్నా నా కృతజ్ఞతలు. మరియు ఇక్కడ నేను ఖమ్మం 2002లో వచ్చాను. ఇక్కడ నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీ. అంటే మా ఖమ్మంలో మొత్తం 23 శాఖలు ఉంటాయి. అంటే ఇక్కడ వ్యాపారం చేసే శాఖలు మొత్తం కూడా అన్ని బట్టలు, బంగారం, కిరాణం, జనరల్ మనియారు మొత్తం మార్కెట్ మొత్తం అన్ని పరిధులకి నేను ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో జాయింట్ సెక్రటరీని. ప్లస్ ఇక్కడ జాయింట్ సెక్రటరీని అయ్యి నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను. ఇక్కడ ఎవరి బొమ్మ పెట్టుకొని పత్రికారి బొమ్మ పెట్టుకొని పోటీ చేశాను. ఎక్కడ ఒకళ్ళ పత్రికారి బొమ్మ పెట్టుకొని ఎక్కడ గెలవపోవచ్చు, కానీ ఖమ్మంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి 2 ప్యానళ్ళు కూడా నిలబడ్డా కూడా దాంట్లో నేను ఒక్కడనే ఇండిపెండెంట్ పోటీ చేశాను. పత్రికారి బొమ్మ, కన్యకా పరమేశ్వరమ్మ, వాళ్ళిద్దరు బొమ్మ పెట్టుకొని నేను ఇక్కడ పోటీ చేసి 170 ఓట్లతో గెలిచాను. ఇక్కడ ఎవరు ప్రభావాలు కూడా ఉండవు, ఎక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోరు, ఎందుకంటే అందరూ అఫీషియల్స్ ఇక్కడ ఓటేసేది. అయినా కూడా నేను గెలిచాను. అప్పుడే నేను నమ్మాను పత్రికారు అంటే ఏందనేది. ఈ కాన్సెప్ట్ మీద నేను ఈ ధ్యానం కానీ ప్రచారం కానీ మా ఇంటి మీద కూడా మా శ్రీనగర్ కాలనీ 9th లైన్లో అక్కడ పిరమిడ్ కూడా కట్టాను పైన, ఇంటి పైన. మా మిస్సెస్ కూడా కృష్ణసాయి జూట్ బ్యాగ్స్ అని ఒక అంటే ప్లాస్టిక్ నివారణ, పర్యావరణాన్ని కాపాడటానికి ప్లాస్టిక్ నివారణ దాని గురించి పెట్టాది. ప్రతి బ్యాగులో కూడా పాంప్లెట్. ఇప్పటికే మేము సుమారు ఒక 10 లక్షలు 5 years అవుతుంది, ఒక 5 లక్షలు పాంప్లెట్లు పంచుంటాము. ప్రతి బ్యాగులో కూడా పాంప్లెట్ ఫ్రీగా ఇస్తాము. ప్రతి పాంప్లెట్లో ఏది ధ్యానాన్ని గురించి, ప్లాస్టిక్ నివారణ గురించి. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడున్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. స్టేజీని అలంకరించిన అతిరథ మహారథులు, మన రాష్ట్ర కన్వీనరు, పిరమిడ్ సేవాదళ్ అధ్యక్షులు రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ మన హనుమంతరావు గారు, అలాగే జిల్లా కన్వీనర్
భద్రాచలం శ్రీనివాసరావు గారు, మన ఖమ్మం జిల్లా శైలజ మేడం గారు, వీళ్ళందరూ అధ్యక్షతల్లో ఎంతమంది పిరమిడ్ మాస్టర్ని ఒకే వేదికపైకి ఆహ్వానించి మరి యొక్క సేవాదల్ ఒక విశిష్టతని అందరికీ వివరంగా అర్థమయ్యే రీతిలో అందించినందుకు వాళ్ళకి నా ఆత్మ సుమాంజలి. అలాగే ఈ స్టేజీ మీద ముందు ఉన్న అందరు పిరమిడ్ మాస్టర్లకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడానికి కార్యక్రమం ఏంటంటే, ఏదన్నా ఒక కార్యక్రమం మొదలు పెట్టాలంటే పిరమిడ్ మాస్టర్లు కానీ సేవాదళ మాస్టర్స్ కానీ కూర్చొని ఒక కార్యక్రమాన్ని గురించి మాట్లాడి రూపకల్పన చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకి తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్క మండల ప్రెసిడెంట్లు మరి జిల్లా కన్వీనర్లు అందరూ సమాయత్తమయ్యి వాళ్ళ యొక్క శక్తి వాళ్ళ యొక్క ఎనర్జీతో మన యొక్క కార్యక్రమం సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి అందరినీ ఆహ్వానించి తెలియచేయటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ కార్యక్రమానికైనా మన అందరి సహాయ సహకారాలు కావాలనే ఉద్దేశంతో నాకు అర్థమైంది. అలాగే భద్రాచలం తరపు నుంచి శ్రీనివాస్ గారు కానీ నాకు వైస్ ప్రెసిడెంట్గా నాకు బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ మన రవితేజ గారు, మరి జిల్లా కన్వీనర్ గారు శ్రీనివాసరావు గారు, మా అందరి కమిటీ సభ్యులు ఏ విషయానికైనా మాట్లాడుకొని ఏ విషయమైనా మేము చేయటానికి ఆ కార్యక్రమానికి ఏదైనా పాల్గొనడానికి తన్ మన్ ధన్ కానీ సేవ కానీ చేయడానికి రెడీగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఓకేనండి, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. స్టేజ్ పైన ఉన్న ఆత్మ బంధువులకు, మరి స్టేజ్ ముందున్న ఆత్మ బంధువులకు ఆత్మ ప్రణామాలు. ముఖ్యంగా పరమేశ్వర్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నా అంటే, సార్ పేరు 99 నుంచి వింటున్నాను. నేను 99లో వచ్చా. మరి ఈరోజు దగ్గరగా చాలా ఆప్యాయతగా చూసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. సారు గురించి 99 వింటున్నా. ఎన్నోసార్లు చెప్పారు మాకు సుమతి మేడం, తిరుపతి సుమతి మేడం గారు, నీ 99 నుంచి సాధనలో ఉన్నా, నాకు చిన్నప్పటి నుంచి కూడా సేవ చేయాలని ఉండేది. అయితే నేను ఎన్నుకున్న సేవ ఏంటంటే నక్సలిజం. సరే, తర్వాత మా కాలేజీలో ఎన్సీసీలో ఉన్నాండి. ఆ ఎన్సీసీలో గన్ నేర్పేవాళ్ళు ఇక్కడే డిగ్రీ కాలేజీ. అయితే నేను ఆ గన్ను లేకపోయేటోని, ఆ లేపటం చేత కాదు నాకు. అయితే నేను అనుకున్నాను, నేను ఈ గన్నే ఇక్కడ లేపలేకపోతున్నా, నేనేం నక్సలైట్లుగా గన్నేం పట్టుకుంటా అని నేనే జోకులు వేసుకునేవాడిని. అదనమాట. సరే, పత్రిజ పుణ్యమాని ఇక్కడికి వచ్చామండి. సేవ పిరమిడ్ సొసైటీలో 27 సంవత్సరాల నుంచి దీంట్లో ఉన్నా నేను. మరి ఖమ్మం జిల్లా శైలజ మేడం గారు, మీ అన్ని గ్రామాల్లో వెళ్తాం. ఎక్కడైతే ముదురు గ్రామం ఉందో శైలజ మేడం తీసుకెళ్తాం. అక్కడ మాస్టర్స్ తయారవుతారు అనమాట. అది మరి నేను స్కూళ్ళల్లో చెప్తా ఉన్నాను చాలా అద్భుతంగా. రంపచోడవరం ట్రైబల్ స్కూళ్ళల్లో ధ్యానం చెప్పాము మేము పిల్లలకు. వాళ్ళు ఏంటంటే పైసలాట ఆడుకుంటారు. సరే, ఒకసారి వాళ్ళు ఎంత కొట్టినా కూడా అది కావండి. అయితే ధ్యానం చెప్పిన తర్వాత ఒక అబ్బాయి ప్రతి గేమ్ అతనే కొట్టుకుంటున్నాడు. ఏంటంటే శ్వాస మీద ధ్యాస్తారన్నాడు. శ్వాస మీద ధ్యాస పెట్టి ఆడుతున్నాడండి, డబ్బులు ఆట ఆడుతున్నాడు. అన్నీ వాడికే వస్తున్నాయండి. ఈ విధంగా మరి సేవ అనేది చాలా గొప్పదండి. మనం చేస్తున్నాం. పత్రి ఇచ్చిన ఒక అవకాశం. మరి సారు సేవాదల్ కొత్తలో వచ్చినప్పుడు నన్ను అడిగారు, అరే ఈ సంవత్సరం స్పెషల్ ఏంటి రాని. ఆ సంవత్సరం మనోళ్ళంతా కూడా సేవాదల్ డ్రెస్ వేసుకొని సేవ చేశారండి కడతాళ్ళలో. అదనమాట. అంటే సారు ప్రతిదీ ఆయన పెట్టి మన అడుగుతారు, మనం గమనించామా లేదా అని చెప్పి. మరి ఈ విధంగా అద్భుతంగా మన హనుమంతరావు గారు ఒక హనుమంతుల్లాగా 2 జిల్లాల్ని 2 రాష్ట్రాలని మొత్తం మరి దీన్ని బాధ్యత తీసుకున్నారు. మాకు రమేష్ గారు ఎవరు చెప్పినా ఓకే అంతే. ఒకటే ఉంది మనకు 14 సూత్రాలలో, అనండి, అనొద్దండి. మనం ఏది చెప్పినా ఓకే చెప్పాలి. అద్భుతంగా దాన్ని తీసుకెళ్దాం ముందుకు. ఓకే, ఒక బ్రహ్మంగారి పద్యం. పరుల మేలు కొరకు పాటు పడెడువాడు ధన్యుడు, పరము కొరకు పాటు పడడువాడు యోగి.
యోగి కంటే ధన్యుడు ఉత్తమోత్తముడు. కాళికాంబ హంస కాళికాంబ. అందుకే పరుల మేలు కొరకు పాటుపడ్డవాడు ధన్యుడు, పరమ కొరకు పాటుపడ్డాడు యోగి. అంతే ఇద్దట్లో ఎవరు గొప్ప అంటే సేవ చేసేవాళ్ళే గొప్ప. అందుకే మనం రెండు సేవ చేస్తూ ధ్యానం చేస్తూ చక్కగా మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకుందాం, యోగులం అవుదామండి. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సార్. ఈరోజు పిరమిడ్ సేవాదళ్ కార్యాచరణ సదస్సు నిర్వహిస్తుంటే ఆ కార్యక్రమాలే ఉంటాయనుకున్నాము. కానీ ఈరోజు మన పిరమిడ్ మాస్టర్లందరూ సమావేశమై అద్భుతంగా ఈ సేవాదళ యొక్క జాతీయ, రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, ఆ విధంగా మండలాల వారీగా అధ్యక్షులను నియమించుకుంటూ ఆ సేవాదళని ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యంగా మన కర్తాల్లో జరిగే కార్యక్రమాలు కానీ వివిధ మండలాల వారీగా ఎక్కడ జరిగిన కార్యక్రమాల్లో సేవ చేసే వారందరినీ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ వేదిక మొదలు పెట్టబడింది. ఈ వేదికను సమావేశం జరిగింది ఈ సదస్సు. మరి ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి ధ్యానాన్ని, జ్ఞానాన్ని బోధించిన ఆ పత్రిజీ సార్కి గట్టిగా క్లాప్స్తో మనం అభినందనలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మన పత్రిజీ సార్ మన ముందు 3 లక్ష్యాలు ఉంచారు: శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. ఆ విధంగా ఆ లక్ష్యాలను మనం ధ్యానులుగా ధ్యానం చేస్తూ, శాకాహారుల ప్రచారం చేస్తూ, అదేవిధంగా పిరమిడ్లు నిర్మిస్తూ ఆ 3 లక్ష్యాలను ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. ఈ 3 ఇట్లో పిరమిడ్ పత్రిజీ పిరమిడ్ జగత్ ట్రస్ట్ అనేది ఒకటి ఫామ్ అయింది, నిర్మించబడింది. అది పిరమిడ్లు నిర్మించుకుంటూ వెళ్తూ ఉంది. దానిలో ఆ ట్రస్ట్ కన్వీనర్గా నేను కూడా ఉన్నాను. మనం ఈ అన్ని లక్ష్యాలను తీసుకెళ్తున్నాం, పత్రిజీ లక్ష్యాలన్నింటినీ. దానిలో అందరం భాగస్వాములు అవ్వాలని అందరినీ కోరుకుంటూ, మనం సేవ అనేది ఉన్న స్థితి నుండి మన ఉన్నత స్థితికి తీసుకెళ్లే అద్భుతమైన షార్టెస్ట్ వే అన్నమాట, ఈజీగా వెళ్ళే మార్గం అన్నమాట. సేవ అనేది త్వరగా మన ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి మనమందరం వివిధ మార్గాల్లో సేవ చేస్తూనే ఉన్నాం. పత్రిజీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో మనం ఎవరికి చేతనేది పిరమిడ్ మాస్టర్ అంటేనే ఒక స్పిరిచువల్ వారియర్, యోధులు అన్నమాట. ఆ విధంగా ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక అద్భుతమైన తమ సేవతో కనపడుతున్న వాళ్ళు, కొంతమంది అయితే కనపడకుండా వెనక చేస్తూ ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ రోజు పత్రిజీ ఉన్నప్పటికన్నా ఈరోజు ఆయన ఎనర్జీతో, కాన్షియస్నెస్తో మనం పిరమిడ్స్ అనేది పిఎస్ఎస్ఎం అనేది అద్భుతంగా ముందుకు దూసుకెళ్తుంది. దానికి నిదర్శనమే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ప్రతి పిరమిడ్ మాస్టర్ తమ సర్వశక్తులను అహరహం ప్రతి క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని కూడా ఎవరు దొరికితే వాళ్ళకి ధ్యానాన్ని బోధించుకుంటూ పత్రిజీ సార్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అది మనందరికీ తెలిసినదే. ఇంకా మనందరం దీనిలో భాగస్వాములమై, అందులో సేవాదళ్ళలో భాగస్వాములమై ఈ సేవను ముందుకు తీసుకెళ్ళి మనం త్వరగా ఉన్నత స్థితికి ఎదుగుదామని ఆ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ ధర్మ సంస్థాపన కోసం ఎందరో మహనీయులు ఉద్భవించారు. అలా ఆవిర్భవించిన మహనీయులు సహస్రార స్థితిలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ, వేదవ్యాస మహర్షి, జీసస్, వీళ్ళందరితో పాటు మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ ఈ ధర్మ సంస్థాపన కోసం ప్రతి పిరమిడ్ మాస్టర్ ఈ కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద కృతయుగంలో, సత్యయుగంలో 4 పాదాలతో నడిచిన ధర్మము, తరువాత యుగంలో
3 పాదాల మీద, తర్వాత త్రేతాయుగం, ద్వాపరయుగం 2 పాదాల మీద నడుస్తూ ఉంటే ధర్మం నేడు కలియుగములో ఒకే పాదం మీద నడుస్తుంది. అధర్మం అనేది పెచ్చుమీరింది. ఆ అధర్మాన్ని నశింపజేసి ధర్మ సంస్థాపన కోసం మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ ఉద్భవించి ఆయన సైన్యములో 1,44,000 మందిని మనందరినీ ఎన్నుకొని వారియర్స్గా తీసుకొచ్చారు. మనమందరము ఈ ధర్మ సంస్థాపనలో భాగస్వాములై ఆ పిఎస్ఎస్ఎం లక్ష్యాలను సాధిస్తూ మనం సేవలో ఉన్నతంగా ఎదిగి మన పిఎస్ఎస్ఎంని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను.